ద్వారా దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చినాం. అది దాదాపు 2 సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మఠాధిపతులు దాదాపు 23 మంది వాళ్ళ ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామానాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సిబిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తరువాత ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈఓ చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు, వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది, దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే, దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా. సరే, ఇది ఈ తతంగమంతా అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఈ జ్యుడిషియల్ కమిషన్ కు ఒక 4-5 రోజుల ముందే అక్కడున్నటువంటి ఆ డైరీ ఫామ్ అధికారి హర్నాథరెడ్డిని, ఆ క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎస్పీ సుబ్బరాయుడు గారిని, జేఈఓ గౌతమి గారిని ఇద్దరిని కూడా, అలాగే డిఎస్పీ ఎస్పీ జేఈఓ గౌతమిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. వీళ్లే బాధ్యులు హర్నాథరెడ్డి, రమణ కుమార్ అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఆ తర్వాతనే ఈ కమిషన్ వేసినారు. ఆయన వేసిన తరువాత
ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకొని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్టు ఇవ్వాలని చాలా ప్లాన్డ్ గా గవర్నమెంట్ నుంచి కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వండి అని 6-7 నెలలు దాన్ని చాలా మందితో విచారించినట్టుగా, సాక్షుల్ని విచారించినట్టుగా, చనిపోయిన వారి బంధువులని, ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా, తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హర్నాథ్ రెడ్డిని, రమణ కుమార్ అనేటువంటి మేకల్ని బలిచ్చినారు. నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులకు ఆదేశిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో. మేకల్ని బలిచ్చినారు, అసలు నిందితుల్ని వదిలేసినారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కమిషన్ కంటి తుడుపు చర్యగా ఇంత భయానకమైనటువంటి చర్య జరిగితే ఒత్తిళ్లలో 6 మంది చచ్చిపోయి 50 మందికి పైగా గాయపడితే నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించాల్సింది పోయి పాక్షిక విచారణ జరిపించి ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని, ముఖ్యంగా హర్నాథ్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ హర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత 5 నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు. అలా ఆ రమణ కుమార్ని, హర్నాథ్ రెడ్డిని ఇద్దరిని కూడా బాధ్యులు దీనికేనని ఆ కమిషన్ ద్వారా చెప్పించి వాళ్ల మీద చర్య తీసుకోమని ఇచ్చేటువంటి దానిని వైసీపీ మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది దురుద్దేశపూర్వకమైనటువంటి జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుగా మా పార్టీ భావిస్తున్నది. అది పచ్చి నిజం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కొన్ని పదుల విజిలెన్స్ ఎంక్వైరీలు వేయటం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మేమేదో తప్పుడు పనులు చేశామని, మా నాయకులు అవినీతి చేశామనేటువంటి వాటి మీదంతా కూడా ఇచ్చినటువంటి నివేదికలు ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు. దీన్ని బట్టి చూస్తే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఈ తొక్కిసలాటలో ఇచ్చిన రిపోర్టును చూస్తే ఇది ఒక కేస్ స్టడీ. ఇది ఒక కేస్ స్టడీ. చంద్రబాబు గారు ఇచ్చేటువంటి, నియమించేటువంటి ఏ ఎంక్వైరీ అయినా, విజిలెన్స్ ఎంక్వైరీ అయినా, దానికి ఈ ఎంక్వైరీ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నియమించినటువంటి ఈ జ్యుడిషియల్ కమిషన్ అన్నది ఒక కేస్ స్టడీగా, అంటే ఎంత మోసము దగా అయినటువంటి రిపోర్టులు బయటకు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఉన్నారు తమాషగా. వీళ్ళిద్దరిని అయితే మేకలరా, ఈ మేకలను కొయ్యాలా అని. అలాగే ఆ గౌతమి గారు, ఆవిడికి ఇచ్చినటువంటి బాధ్యతలేంటి? నిజానికి హర్నాథ్ రెడ్డికి ఇచ్చినటువంటిది చాలా స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తను నిర్వహించినటువంటి సమావేశంలో 21/12వ తారీఖున జరిపినటువంటి సమావేశంలో హర్నాథ్ రెడ్డికి ఇచ్చినటువంటిది ఏంటి? మెయింటెనెన్స్ టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతని మెయింటెనెన్స్, టోకన్ ఇష్యూ కౌంటర్స్ దగ్గర అతనితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. ఇది చాలా అండర్లైన్ థింగ్.
హర్నాథరెడ్డితో పాటు సూర్యప్రకాష్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని కూడా సమానమైనటువంటి బాధ్యతలు, అలాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి లైన్లలో ఉండేటువంటి బాధ్యతల్ని ఆ లా అండ్ ఆర్డర్ అండ్ విజిలెన్స్ వాళ్ళు అంటే ఎస్పీ, సివిఎస్ఓలు బాధ్యులు వాళ్లను కోఆర్డినేట్ చేసుకోమని జేయుఓ గౌతమి గారికి సమన్వయానికి ఆమెని నియమించటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఉన్నటువంటి విషయం. అంటే లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి బాధ్యత సంబంధిత ఎస్పీది, సివిఎస్ఓది అని ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లోనే ఉన్నది. అంటే అక్కడ బాధ్యత నిర్వహించవలసింది ఎవరండి? కానీ లోపల క్యూ లైన్లలోకి ఎంటర్ కానివ్వకుండా మా హయాంలో, ఈ సందర్భంగా ఇది కూడా చెప్పాలి, మేము రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి క్యూ లైన్లను ఓపెన్ చేస్తామని ఆ 2 సంవత్సరాలు మీరు స్పష్టంగా అది మేము అనౌన్స్ చేసినటువంటి విషయాలు కూడా మీరు చూడొచ్చు. మేము ఇస్తాము అని చెప్పి రాత్రికి ముందు రోజు రాత్రే 8 గంటలకే క్యూ లైన్లలో టోకన్లు ఇవ్వటం జరిగింది. తద్వారా ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఎవ్వరికి చిన్న తొక్కిసలాట కూడా జరగకుండా అందరికీ ఆనందంగా ఆ ఎస్ఎస్డి టోకన్లు లభించినాయి. ఇది పచ్చి నిజం.